అందరికీ నమస్కారం. నేను బ్రహ్మనాయుడు. ఈరోజు ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని మనం చర్చించబోతున్నాం. అదేంటంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు, పరిణామాలు, మతాలు, కులాలు. సో ఈ చర్చల నేపథ్యంలో దేవాలయాల్లోకి దళితుల్ని అడుగు పెట్టనివ్వటం లేదు. అందుకనే దళితుల్లో చాలా వరకు క్రిస్టియానిటీకి అట్రాక్ట్ అయ్యారు, వారికి దగ్గరయ్యారు అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. భారతదేశం లౌకిక దేశం, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం. ఇక్కడ అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి మెలిసి జీవిస్తూ ఉన్నాయి. అయితే భారతదేశం అతిపెద్ద హిందూ దేశం కూడా. సో అన్ని మతాలు కలిసిమెలిసి ముందుకు వెళ్తూ ఉన్నప్పటికీ భారతదేశాన్ని హిందూ దేశం అని పిలుస్తారు ఎక్కువగా. ఎందుకంటే హిందువులు ఎక్కువగా ఉన్న దేశం భారతదేశం కాబట్టి. అయితే గత 30 సంవత్సరాల నుంచి కనుక అబ్జర్వ్ చేస్తే హిందువుల్లో చాలామంది క్రిస్టియానిటీలోకి మారిపోయినటువంటి పరిస్థితులు కనపడతా ఉంటాయి. ఒక్కసారి గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే దళిత వాడల్లో చాలా వరకు క్రిస్టియానిటీలోకి వారు మారిపోయినటువంటి పరిస్థితులు కనపడతాయి. ఎందుకంటే దళితులను అవమానించటం వలన, వివక్షకు వారు గురవటం వలన చాలా వరకు వాళ్ళు క్రిస్టియానిటీలోకి మారిపోయారు అనేటువంటి బలమైనటువంటి వాయిస్ వినపడతా ఉంది మనకి. ఇది వాస్తవం కూడా. కొన్ని అంశాలు వాస్తవంగా మాట్లాడుకోవాలి. ఈరోజు ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఉన్నారు. సో భారతదేశం మరి హిందుత్వంతో ముందుకు వెళ్తా ఉన్న పరిస్థితి, సనాతన ధర్మాన్ని పాలకులు ఆచరిస్తున్నటువంటి పరిస్థితులు, మెజారిటీ పాలకులు. కొన్ని రాష్ట్రాల్లో లేదనుకోండి. సో ఆంధ్రప్రదేశ్లో అయితే సనాతన ధర్మానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. ఓవరాల్గా భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి వారు హిందుత్వానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నటువంటి మాట వాస్తవం. అయితే ఇక్కడ ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశాలు ఏంటంటే క్రిస్టియానిటీలోకి హిందువులు మారిపోతూ ఉన్నారు అంటే ఇక్కడ నేను క్రిస్టియానిటీని లేకపోతే ఇస్లాంను తక్కువ చేయాల్సినటువంటి అవసరం లేదు, హిందుత్వాన్ని ఎక్కువగా చూపించాల్సిన అవసరం లేదు. అయితే ఎవరి మతం వారిది. కానీ ఒక్క మతం నుంచి ఇంకొక మతంలోకి వెళ్ళినటువంటి పరిస్థితులు, వెళుతున్నటువంటి పరిస్థితుల గురించి మాత్రమే మన చర్చ. ఎందుకంటే గ్రామాలలో చూస్తే ఎక్కువగా దళితవాడలు, ప్రతి ఊరిలో దళితవాడలు ఊరికి దూరంగా ఉన్న పరిస్థితులు నేటికి కూడా ఉన్నాయి. ఊరంతా ఒక దగ్గర ఉంటుంది. ఓసీ సామాజిక వర్గం, రకరకాల కులాలు, కమ్మ, కాపు, రెడ్డి, వెలమ, బ్రాహ్మణ, క్షత్రియ. సో వీళ్ళందరూ ఒక దగ్గర ఉండే పరిస్థితి. సో బీసీ కులాల్లో కొన్ని కులాలు ఒక దగ్గర ఉండే పరిస్థితి. సో ఎస్సీ ఎస్టీలు వారు ఒక దగ్గర ఉండేటువంటి పరిస్థితి. ఇది ఈ రోజుకి కూడా గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు. ఇది అందరికీ తెలిసిందే. అయితే మరి ఇప్పుడైతే దళిత వాడల్లో లేదా దళితుల్ని దేవాలయాల్లోకి రానివ్వనటువంటి పరిస్థితులు ఉన్నాయా అంటే ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితుల్లో. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పుకోవాలి. హైదరాబాద్ లాంటి మహానగరం, బెంగళూరు లాంటి మహానగరం, చెన్నై లాంటి మహానగరం చూసుకుందాం. సో ఈ నగరాల్లో మెజారిటీ దళితులు హిందువులుగానే ఉన్నారు. మెజారిటీ దళితులు. ఎందుకంటే ఇక్కడ దేవాలయంలోకి వచ్చినప్పుడు పెద్ద పెద్ద నగరాలు కాబట్టి ఎవరిది ఏ కులమో తెలియదు. సో హిందూ బొట్టు పెట్టుకున్నాడు, చక్కగా సాంప్రదాయమైన వస్త్రాలు వేసుకున్నాడు, దేవాలయంలోకి వచ్చారు. సో వాళ్ళు దళితులైనా, ఓసీలైనా, ఎవరైనా సరే వారికి అర్చకులు వారికి అర్చన చేసి వారికి ఆశీర్వచనాలు ఇచ్చి పంపిస్తారు. కానీ గ్రామాలలో అలాంటి పరిస్థితులు గతంలో లేవు. మరి ఇప్పుడు ఏమైనా మారినాయేమో చూడాలి. గతంలో గ్రామాల్లో కాస్త దళితులు వివక్షకు గురైనటువంటి మాట వాస్తవం. సో కాబట్టే చాలా వరకు క్రిస్టియానిటీలోకి మారిపోయినటువంటి పరిస్థితులు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం ఒప్పుకోవాల్సిందే. ఈరోజు ఇప్పుడు మన వీడియో చూసేవాళ్ళు గ్రామాలకు సంబంధించిన వారైతే ఖచ్చితంగా నేను చెప్పిన అంశాల్లో 99%
అగ్రి అవుతారు. పట్టణాల్లో ఉండేవారికి తెలియదు, ఎందుకంటే మీకు కుల వివక్ష తెలియదు పట్టణాల్లో ఉండేవారికి. ఎందుకంటే ఇక్కడ కులం గురించి ఎవరిని అడగరు. పట్టణాల్లో ఉండేవారు మతాన్ని చూస్తారు, అదేవిధంగా పట్టణాల్లో ఉండేవారు ఆర్థికమైనటువంటి వ్యవహారాలు చూస్తారు. అంతేగాని ఇక్కడ కులాలతో పెద్దగా సంబంధం ఉండదు. కానీ గ్రామాలలో కుల వివక్ష నేటికి ఉన్నటువంటి మాట వాస్తవం. ఈ రోజుకి కూడా గ్రామాల్లో ఎంతమంది దళితుల్ని ప్రేమగా ఆప్యాయంగా స్వీకరిస్తూ ఉన్నారు, ఎంతమందిని దళితుల్ని ఓసీ కులాల వారు తమ పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు. గ్రామాల్లో పెళ్ళిళ్ళు జరుగుతాయి. పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు నిజంగా దళితుల్ని పక్కన కూర్చోబెట్టుకొని ఎంతమంది భోజనాలు చేస్తున్నారు, అన్నదమ్ములాగా ఎంతమంది స్వీకరిస్తున్నారు. మీరు స్వీకరించిన రోజు వారు మతం మారితే ఖచ్చితంగా అది తప్పు అని చెప్పేసి వారిని ప్రశ్నించేటువంటి అర్హత మీకుంటుంది. మీరు స్వీకరించని పరిస్థితుల్లో వారి యొక్క పరిస్థితులు, వారి వివక్షకు గురవుతున్నటువంటి ఆ వాతావరణం నుంచి బయటికి వెళ్ళిపోవాలి, కంఫర్ట్ జోన్లోకి వెళ్ళాలి మెంటల్గా. సో మిగతా మతాలు వారిని అట్రాక్ట్ చేసే క్రమంలో వారు మారిపోతారు, తప్పదు. మీకు హిందుత్వం బలంగా ఉండాలి, భారతదేశం హిందూ దేశం, సనాతన ధర్మాన్ని అందరూ ఆచరించాలి. ఎందుకంటే ఈ దళితులందరూ హిందువులే. క్రిస్టియానిటీలోకి మారిపోయినటువంటి భారతదేశంలో ఉన్న దళితులందరూ హిందువులే ఒకప్పుడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో కాబట్టి గ్రామాల్లో ఎంతమంది వారితోటి నిజంగా స్నేహం చేస్తున్నారు, ఓసీ కులాల వారు వివక్ష లేకుండా నిజంగా ఎంతమంది కలిసి ఉంటున్నారు. సో ఓసీ కులాల్లో మిగతా వారు వచ్చినప్పుడు మీరు కుర్చీలు వేస్తారు, మంచాలు వేస్తారు. దళితులు వచ్చినప్పుడు ఇళ్ళకి ఎంతమందిని వారిని గౌరవించి కుర్చీల మీద కూర్చోబెడుతున్నారు. వారు మనుషులే కదా, వారు మనతో పాటు పుట్టిన వాళ్ళే కదా, మన దేశంలో పుట్టిన వాళ్ళు కదా. అందరం తినేది ఒకటే, అందరం పిలిచే గాలి ఒకటే, అందరం తాగే నీళ్ళు ఒకటే. కానీ ఎందుకు వివక్ష అంటే వివక్ష ఉంది. వివక్ష ఉండబట్టే అలా జరుగుతుంది. క్రిస్టియానిటీలోకి అందుకే మారిపోతూ ఉన్నారు. నిజంగా ఈ రోజు నుంచి దళితులు ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటికీ హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెళ్ళండి, దేవాలయాల్లోకి వెళ్ళండి, భగవంతుని దర్శించుకోండి. మిమ్మల్ని ఎవరైనా అవమానించినా, వివక్ష చూపినా ఇమీడియట్గా ఏదైనా ఒక వీడియో, ఒక సెల్ఫీ వీడియో లాంటిది రిలీజ్ చేయండి. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది, సోషల్ మీడియా బీభత్సంగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి దళితులు దేవాలయాల్లోకి వెళ్ళకుండా ఉండొద్దు. హిందువులుగా ఉన్నవారు వెళ్ళి దర్శించుకోండి భగవంతుణ్ణి. సో మీ మీద ఎవరైనా వివక్ష చూపితే స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అందరం కలిసి చేద్దాం. సో అంతేగాని మతాల మధ్య క్రిస్టియానిటీ ఎవరికి నచ్చినట్టు వారు తీసుకోవచ్చు. సో ఇస్లామిక్ వారి సిద్ధాంతాలు, వారి భావజాలం వారికి ఉంటుంది, హిందువులకి వారి భావజాలం, వారి సిద్ధాంతాలు వారికి ఉంటాయి. ఇక్కడ మతాల గురించి మనం మాట్లాడట్లా. ఎవరైతే దళితులు వివక్షకు గురై మతం మారారో వాళ్ళ గురించి మాత్రమే ఇప్పుడు మనం మాట్లాడినటువంటి అంశం. సో ఈ వివక్ష ఇంకా ఉంది గ్రామాల్లో వివక్ష ఇంకా పెరుగుతుంది రోజు రోజుకి. సో గ్రామాల్లో ఎంతమంది పిల్లలు చదువుకునే ఆఖరికి స్కూల్లో ఫ్రెండ్స్గా ఉంటారు, కానీ గ్రామాల్లోకి వచ్చిన తర్వాత ఆ పిల్లవాడిని సో వీళ్ళ ఇంటికి తీసుకొని వచ్చి వీళ్ళతో కలిసి సమానంగా భోజనం చేయడానికి వీళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోరని చెప్పేసి పిల్లలు భయపడుతున్నటువంటి పరిస్థితి ఇంకా గ్రామాల్లో ఉన్నవి. కొంతవరకు పోయినప్పటికీ కూడా ఇంకా ఉంది, వివక్ష ఉంది. కాబట్టి ముందు ఆ వివక్ష నుంచి వారిని విముక్తం చేద్దాం. అందరూ కలిసిమెలిసి ముందుకు వెళ్ళండి. సో కులాన్ని వదిలేయండి. మతాలు ఉన్నప్పటికీ కూడా ఎవరి అభిప్రాయం వారిది, ఎవరి యొక్క భావజాలం వారిది, ఎవరు భగవంతుని వారు దర్శించుకోండి. కుల మతాల మధ్య కొట్లాటలొద్దు. సో ఫైనల్గా గ్రామాలలో దళితులు దేవాలయాల్లోకి రాకుండా ఉండకపోవటానికి కారణం ఇది. రాకపోవటానికి కారణం వారి మీద చూపిస్తున్నటువంటి వివక్ష కారణంగానే వారు రోజు రోజుకి దూరమైనటువంటి పరిస్థితులు. సో మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు.